మిత్రులారా, అమెరికా ఏం చేస్తుందంటే చైనాను బూచిగా చూపిస్తా మన దేశాన్ని అయితే ఉపయోగించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రై చేస్తాను. మనకు చైనాకు మధ్యన రూపాయి గొడవ ఉంటే దాన్ని అమెరికా ఏం చేస్తుంది, 100 రూపాయలు చేసి చూపిస్తా డబల్గా మారుతుంది. అటు చైనాకి చెప్పేది చైనాకి చెప్తా, ఇటు మనకు చెప్పేది మనకు చెప్తాను. నిజానికి భారత్ చైనాల మధ్య ఈ సరిహద్దుల సమస్యలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇరు దేశాల సరిహద్దుల దగ్గర పరిస్థితులు అయితే స్థిరంగా ప్రశాంతంగా ఉన్నాయి. పైగా చైనా 2 అడుగులు వెనక్కి తగ్గడానికి కూడా సిద్ధంగా ఉన్నది. అంటే మనకు చైనాతో పెద్దగా అవసరం లేకపోయినా చైనాకు మనతో అయితే అవసరం ఉన్నది. ఇక ఈ క్రమంలోనే చైనా భారత్ల మధ్య ఈ స్నేహాన్ని పెంపొందించడానికి రష్యా అయితే ముందుకు వచ్చింది. ఇందుకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అయితే వేదికగా ఉన్నది. ఈ సమిట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, అదేవిధంగా మన మోడీ గారు, అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్, వీళ్ళు ముగ్గురు ప్రత్యేకంగా మీట్ అవనున్నారంట. ఇక భారత్, చైనా, రష్యా దేశాలతో కలిపి ఒక కూటమిని ప్రారంభించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇది మనకు మాత్రం బాగా లాభదాయకమైనటువంటి అంశమే కావడం గమనార్హం. అది విషయం.